ఎదురుంటే ముగ్గురు కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబలు చెప్పు తీసుకొట్టపోయిందండి. హలో అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. చూస్తున్నారు బలగం టీవీ. ఏం జరుగుతుందండి ఈ ఫ్రీ బస్ వల్ల? బయట అసలు గొడవలు అవుతున్నాయి, తిట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్తున్నారండి ఈ ఫ్రీ బస్ వల్ల. ఇక్కడ ఒక మహిళ ఫ్రీ బస్ కండక్టర్ చెంప పగలగొట్టింది. ఆ కండక్టర్ ఈ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు, తిట్టాడు, ఏమే అంటూ మాట్లాడిండు అని చెప్పేసి ఈ మహిళ ఆ కండక్టర్ చెంప పగలగొట్టింది. ఈ బస్సు విజయవాడ నుంచి వీసన్నపట్టకు వెళ్తుందట. అందులో ఈ మహిళలు ఎక్కి 3 ఆధార్ కార్డులు చూపెట్టి 2 టికెట్లు తీసుకుందట. దీంతో కండక్టర్ కును మహిళలకు వాగ్వివాదం జరిగింది. అంతటితో ఆగకుండా ఆ మహిళ ఏం చేసిందంటే డ్యూటీలో ఉన్న కండక్టర్ చెంప పగలగొట్టింది. వెంటనే బస్సు డ్రైవరు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే బస్సు తరలించిండు. దీనిపైన కూడా కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఈ ఫ్రీ బస్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. ఏంటంటే అన్నారేంటంటే పాప స్కూల్లో ఉంది, మా 2 సార్లు అంటే ఏంటి నువ్వు మూడిచ్చావేంటి ఏంటి అనేసి మీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా? నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీకు ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరండి, నిద్ర అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఎదురుంటే ముగ్గురు ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబలు చెప్పు తీసుకొట్టపోయిందండి. దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఎక్కడికి వెళ్తాను సర్వీసు? విజయవాడ నుంచి విశాఖపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? బి శ్రీనివాసరావు.